వీడేంటి ఏమోలే. ఎరా ఎగ్జామ్కి నోటిఫికేషన్ పడిందంట, చూసుకున్నావా లేదా? రే ఈరోజు ఏం చెప్పావా లేదా అమ్మాయికి? అంటే మావా అది ఏంట్రా చెయ్యి ఎక్కడ పెట్టావు? కొంపది చెప్పగానే లాగి పెట్టి ఒకటి ఇచ్చిందా ఏంటి? ఆ నోట్ నుంచి ఒక్క మంచి మాట కూడా రాదారా? నాకేం తెలుసురా మామ, నువ్వు చెయ్యి అక్కడ పెట్టుకునే సరికల్లా నువ్వు చెప్పగానే కొట్టింది అనుకున్నా. లేదు మావా, ముద్దు పెట్టింది. ముద్దు పెట్టిందా? ఎప్పుడు మావా? అంటే నేను చిన్నుకు ముద్దు పెట్టాను, దానిపైన తను ముద్దు పెట్టింది అన్నమాట. వారిని మరీ అంత పిచ్చివాడు ఒకరా బాబు. ఆ అమ్మాయికి నీ గురించి ఏం తెలీదు. యు ఆర్ జస్ట్ స్ట్రేంజర్ టు హర్. అవును మావా, నిజమే. ఈరోజు చిన్నితో అన్నదంట, ఏదైనా ఉంటే తనకే డైరెక్ట్గా వచ్చి చెప్పాలట. మరి ఎగ్జామ్లో పెట్టాలని చిట్టీలు మొత్తం అమ్మాయిలకి ఇచ్చి లవ్ గివ్ అంటే ఏ అమ్మాయి ఒప్పుకొనిద్దిరా? అదే అయినా ఈ దాగుడు మొత్తం ఆడేందుకురా? మావా, ప్రేమ ద్వారా తనకి నేను పరిచయం అయ్యాను, కానీ నా ద్వారా తనకి ఇంకా ప్రేమను పరిచయం చేయలేదు. ఎందుకంటే తనకి నాకన్నా ముందు నా ప్రేమను పరిచయం చేద్దాం అనుకున్నాను. నా ప్రేమను ఎలాగో పరిచయం చేసేసా, ఏ మిగిలింది మనమే పరిచయం చేసుకుందాంలే. టూ ప్లస్ 2 = 4 అవుతుంది కానీ 2 పక్కన 2 ఉందని 22 అవ్వదు కదా. అలా ఉంది ఇది చెప్పింది. ఏమన్నా ఉంటే డైరెక్ట్గా వచ్చేయమన్నావుగా, రేపిస్తా. ఒకడే లేవుగా, బాగా లెఫ్ట్ రైట్ లెఫ్ట్. ఇదిగోరా నీకే. జాను ఎక్కడున్నావు? హే మిక్కీ మౌస్. సెల్ఫీ ప్లీజ్. ఫస్ట్ టైం నా జాను నేను అంత దగ్గరగా చూడటం. నా హార్ట్ బీట్ నాకే వినిపిస్తున్నట్టుంది. తనతో నేను దిగే ఫస్ట్ సెల్ఫీ. సో క్యూట్. వై ఆబ్రకదబ్రా టొడాయ్. థ్యాంక్ యూ. వెల్కమ్. ప్రేమలేక రాసుకున్న రాత్రి గదిలో, అది నీకు ఇచ్చుకున్న కలయో నిజమో. ఉసే లెటరే ఇవ్వమన్నావుగా, నేనే వచ్చి అంటే వచ్చింది గౌతమా. మళ్ళీ మీ వాడేనా? పర్లేదే, చిన్న చిన్న మెసేజ్ నుంచి పెద్ద లెటర్ దాకా డెవలప్ అయ్యాడు. ఈసారి మళ్ళీ మిస్ అయ్యాడు. నీకోసం రాయలేక చెరిపేసిన ఎన్నో అక్షరాలు, నీతో చెప్పలేక మగిపోయిన ఎన్నో మాటలు, నీకే నడవలేక ఆగిపోయిన ఎన్నో అడుగులు, నిన్ను చేరలేక మిగిలిపోయిన ఎన్నో భయాలు. ఎందుకంటే రాయడానికి అదొక పదం కాదు, ఒక భావం. చెప్పడానికి ఒక మాట కాదు, ఒక మనసు. నడవడానికి ఒక దారి కాదు, ఒక జీవితం. భయపడడానికి ఒక భారం కాదు, ఒక బాధ్యత. ఇవన్నీ తెలపలేకపోయినా నీకు తెలపాలనుకున్న ఒక్క చిన్న విషయం, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ నా లైఫ్లోకి వచ్చినందుకు, అండ్ సారీ నీ లైఫ్లోకి లేట్గా వచ్చినందుకు.